హాయ్ ఫ్రెండ్స్. పిల్లలు లేక బాధపడుతున్న మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్యతో నేను ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూనే తనకు ఏ విధంగా అయితే పిల్లలు లేని లోటును తీర్చేశానో ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు అజయ్. నా వయసు 27 సంవత్సరాలు. మా స్వగ్రామం వచ్చేసి మంచిర్యాల పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆదిలాబాదులో నేను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం అయితే చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ కథ మాత్రం ఒక 5 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో నా నిజ జీవితంలో రియల్‌గా జరిగిన కథ. ఇంకా అసలు కథలోకి వెళితే నాకు మా ఇంటి దగ్గర ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు దిలీప్ గాడు. ఇంకా నేను, వాడు మా చిన్నతనం నుంచే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను మా ఇంటి దగ్గర కన్నా వాళ్ళ ఇంటి దగ్గరే ఎక్కువగా ఉండేవాడిని. ఆ తర్వాత వాడికి బెంగుళూరులో జాబు రావటంతో అక్కడికి వెళ్ళిపోయాడు. నేను మాత్రం లోకల్‌గానే ఇక్కడే ఉండిపోయాను. ఇంకా దాంతో వాడి ఇంట్లో ఏ అవసరం వచ్చినా కూడా అప్పుడప్పుడు నేనే వెళ్ళి సహాయం చేస్తూ ఉండేవాడిని. వాడికి ఒక అక్క కూడా ఉంది. తన పేరు స్వాతి. దాదాపుగా తన వయసు ఒక 32 సంవత్సరాల వరకు ఉంటుంది. తనకు పెళ్ళయ్యి 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తన భర్త గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేస్తూ ఉండటం వలన తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను కూడా తనతో చాలా క్లోజ్‌గానే ఉండేవాడిని. నన్ను కూడా సొంత తమ్ముడులాగానే చూసుకుంటూ ఉండేది. అయితే మొదట్లో తనపై నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేనే లేవు. ఇది ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో ఏదో మెచ్యూర్ ఫంక్షన్ ఉండటంతో, "ప్లీజ్ రా అజయ్, కొద్దిగా నాకు తోడుగా రారా. అక్కడ నాకు నా ఫ్రెండ్ తప్ప ఇంకా ఎవరూ కూడా తెలియనే తెలియదు. నువ్వు గాని నాతో పాటుగా వచ్చావు అంటే నాకు కొద్దిగా ధైర్యంగా ఉంటుందిరా" అని చెప్పడంతో, "సరే అక్కయ్య, ఇంత చిన్న విషయానికి నన్ను అంతలా బ్రతిమలాడాలా? పద వెళదామంటూ ఇద్దరం కలిసి నా బైకు మీద ఆ రోజు ఆ ఫంక్షన్‌కు అయితే బయలుదేరి వెళ్ళాం. అలా వెళ్తున్న దారిలో ఎక్కువగా వర్షం పడుతూ ఉండటంతో బాగా తడిచిపోయిన మేము పక్కనే ఉన్న ఒక చిన్న బస్టాప్ దగ్గర అయితే ఆగి కొద్దిసేపు సేద తీరుతున్నాం. అయితే ఈలోగా అక్కడికి వచ్చిన కొంతమంది పోకిరిగాళ్ళు తడిసిపోయిన బట్టల్లో ఉన్న స్వాతి అక్కయ్య అందచందాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. తనని కొరుక్కు తినేసేలా కూడా చూస్తూ ఉన్నారు. అయితే అదంతా గమనించిన నేను స్వాతి అక్కయ్య దగ్గరకు వెళ్ళి విషయాన్ని చెప్పడంతో వెంటనే తాను తన చున్నీతో తన ఒళ్ళు అంతటిని కప్పేసుకుంది. ఈలోగా వర్షం కూడా బాగా తగ్గడంతో మేము మరలా ఆ ఫంక్షన్‌కు బయలుదేరి అక్కడ తతంగం అంతా ముగించుకుని తిరిగి మా ఇంటికి వచ్చేస్తూ ఉండగా దారిలో ఒక హాస్పిటల్ దగ్గర స్వాతి అక్కయ్య అయితే బైకును ఆపమని చెప్పింది. వెంటనే నేను కూడా తాను చెప్పినట్టుగానే బండిని ఆపగా స్వాతి అక్కయ్య ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఆ డాక్టర్‌తో కొంచెం సేపు మాట్లాడి మరలా నా బైకు దగ్గరకు వచ్చి, "పద ఇంక ఇంటికి బయలుదేరదాం" అని అనడంతో అలా ఇద్దరం కలిసి బండిపై వెళ్ళిపోతూ ఉండగా అసలు ఆ డాక్టర్‌తో
ఏం మాట్లాడిందో ఏంటో తెలుసుకోవాలి అని స్వాతి అక్కయ్యని అడగగా వెంటనే స్వాతి అక్కయ్య ఈ విధంగా సమాధానం అయితే ఇచ్చింది. ఏమీ లేదురా అజయ్, నేను మీ బావగారు పిల్లల కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న సంగతి నీకు కూడా తెలిసిందేగా. మేము ఎక్కని గుడిమెట్టు లేదు, తిరగని హాస్పిటల్ కూడా లేదు. అయినా కానీ ఆ భగవంతుడు మాపై కరుణ అనేది చూపించడం లేదురా అంటూ నాతో చెప్పుకొని బాధపడింది పాపం. వెంటనే నేను, అదేంటక్కయ్యా, బావగారు గల్ఫ్ దేశంలో ఉంటూ నువ్వు ఇక్కడ ఉంటే మీకు పిల్లలు ఎలా పుడతారు అని ప్రశ్నించాను. నా మాటలు విన్న స్వాతి అక్కయ్య విపరీతంగా నవ్వుకుంటూ, మా ఆయన ఈ మధ్యనే అక్కడకు వెళ్ళారు లేరా, అంతకు ముందు అంతా మేము కలిసే ఉన్నాము అంటూ నాకు సమాధానాన్ని అయితే చెప్పుకొచ్చింది. పైగా ఆయన తన పనిని తొందరగానే ముగించుకుని మరికొన్ని రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తారులే అంటూ చెప్పడంతో, హో అవునా అని అలా అలా మాట్లాడుకుంటూ దారిలో వస్తూ ఉండగా నా పాత గర్ల్ ఫ్రెండ్ అయితే కనపడి నన్ను చూసి నవ్వింది. వెంటనే నేను కూడా తనను చూసి చిన్న స్మైల్ను అయితే ఇచ్చాను. అయితే అది గమనించిన స్వాతి అక్కయ్య, ఏంట్రా నీ లవరా అని నన్ను అడిగింది. అయ్యో అక్క, అదేమీ కాదులే అంటూ సమాధానాన్ని అయితే ఇచ్చాను. కానీ నా మాటలు నమ్మని స్వాతి అక్కయ్య మాత్రం, నీ లవర్ జీన్ ప్యాంటులో చాలా అందంగా ఉంది రోయ్ అంటూ నాతో చెప్పి నవ్వసాగింది. ఇంతకీ తనతో కనీసం ఒక్కసారైనా సరే ఆ పనిని చేశావా లేదా అంటూ నా భుజాలపై తన చేతిని వేస్తూ గట్టిగా తమకంగా నొక్కుతూ అడగగా, తన మనసులోని చిలిపి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న నేను, దీనికి బాగా టెమటెమలుగా ఉందే అని భావించి, బావగారు కూడా ఎలాగో ఊర్లో లేరు కాబట్టి ఏదో ఒక మంచి సమయం చూసి దీన్ని ఒక పట్టు పట్టాల్సిందే అని నా మనసులో నేనే అనుకోసాగాను. అలా అనుకుంటూ ఉండంగానే ఈలోగా స్వాతి అక్కయ్య వాళ్ళ ఇల్లు కూడా రావటంతో నేను అక్కడే తనని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా, రారా అజయ్, కొంచెం కాఫీ తాగి వెళ్దువు గాని అని నన్ను లోపలికి పిలవడంతో, ఇదేదో మనకి బాగా వర్కౌట్ అయ్యేలాగానే ఉంది అని నేను కూడా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చోగా, నువ్వు ఇక్కడే టీవీ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే బట్టలు మార్చుకుని వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా, ఇదే మంచి అవకాశం అనుకుని భావించిన నాలో ఉన్న తొంటరిగాడు ఒక్కసారిగా తను బట్టలు మార్చుకుంటున్న గదిలోకి రహస్యంగా దూరి తనని గట్టిగా వాటేసుకుని తనపై ముద్దుల దాడిని చేయసాగాను. దాంతో మొదట్లో, ఏం చేస్తున్నావురా అజయ్, నన్ను వదిలిపెట్టు అని గట్టిగా ఆర్తనాదాలు పెడుతున్న స్వాతి అక్కయ్యలో కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా తన్మయత్వ ప్రకంపనలు ప్రబలడం వలన ఇంక నాకు అడ్డు ఆపు ఏమీ చెప్పక పూర్తిగా తన సర్వస్వాన్ని ఆ రోజు నాకు సమర్పించేసుకుంది. వెంటనే నేను కూడా స్వాతి అక్కయ్య ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి గంటన్నర పాటు తనపై నా ముచ్చట మొత్తాన్ని నా కసితీర తీర్చుకోసాగాను. అలా ఆ రోజు మా ఇద్దరి తనువులను ఒకరికి ఒకరం పూర్తిగా సమర్పించేసుకున్నాం. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు స్వాతి అక్కయ్య నాకు ఫోన్ చేసి, నువ్వు చేసిన పనితనం కారణంగా నా జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయాయి అంటూ నాకు
ఇప్పుడే ఒక శుభవార్త కూడా తెలిసింది అంటూ నేను ఇంకా ఏ హాస్పిటల్ చుట్టూ కూడా తిరగవలసిన అవసరమే లేదు అని నాకు ఒక తియ్యని కబురుని అయితే చెప్పింది. దాంతో ఆ మాటలు విన్న నేను కూడా ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యాను. నా కష్టార్జితానికి ఫలితం రాబోతున్నందుకు ఎంతగానో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోసాగాను. ఇట్లు మీ అజయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మా స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.